నమస్తే. ఈరోజు మనం పాండవులు ఎవరి అంశలతో జన్మించారో తెలుసుకుందాం. కుంతీదేవి తనకున్న వరంతో ముగ్గురు దేవుల ద్వారా ముగ్గురు కుమారులకు జన్మనిస్తుంది. యమధర్మరాజు అంశతో యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ఎప్పుడు ధర్మ మార్గాన్ని ఎంచుకునేవాడు. వాయుదేవుడి అంశతో భీముడు అపరీతమైన బలవంతుడు. తినే మహాభారత యుద్ధంలో విజయానికి ప్రధానమైన కారణం. ఇంద్రదేవుడి అంశతో అర్జునుడు ఎప్పుడు తినకి శివుడు విష్ణుడు ఆశీర్వాదం ఉండేవి. ఈ దేవి చాలా ఆనందంగా ఉంది. మాద్రి బాధపడుతూ తనకు పిల్లలు లేరు అని చింతిస్తుంది. అప్పుడే కుంతీదేవి తన వరాన్ని ఉపయోగించుకోమని మాధురికి చెప్తుంది. మాధురి అప్పుడే అశ్విని దేవులను తలుచుకుంటుంది. వీళ్ళ అంశతో జన్మించిన వారే నకులుడు సహదేవుడు. వీళ్ళు కవలలు. వీళ్ళు అశ్వశాస్త్రంలో తిరుగులేదు అండ్ భవిష్యత్తుని కూడా చెప్పగలరు. ఇలా పాండవులు అంటే ఐదుగురు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు అండ్ సహదేవుడు. నెక్స్ట్ మనం కౌరవుల గురించి తెలుసుకుందాము. కౌరవులు అంటే 100 మంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నమస్తే.